2 పోర్ట్లు, ఒక ఎయిర్పోర్టు, భవిష్యత్తులో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సోమశిల నీళ్లు, నేషనల్ హైవేస్ కానీ, రైల్వే లైన్స్ కానీ, ఇన్ని వస్తువులుంటే ఇంకా మీకు కావాల్సింది ఏంటంటున్నా? మీ మైండ్కు పదును పెట్టండి, మీరు కూడా పనిచేయండి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ 3 ప్రాంతాలకి, 2 జిల్లాలకి ఇది వస్తే తిరుపతి ఒక స్పిరిచువల్ సెంటర్గా ఉంది, శ్రీ సిటీ ఇక్కడే ఉంది. రేపు కూడా ఎల్జీ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 10,000 మంది ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పటికే చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇంకా పరిశ్రమలు వస్తాయి. ఇంకో పక్క రాయలసీమ ఉంది, గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది, హైటెక్ ఇండస్ట్రీస్ వస్తాయి, విశాఖపట్నంలో స్టీల్ వస్తుంది. ఈ విధంగా మొత్తం రాష్ట్రమంతా అభివృద్ధి చేయాలనేది నా ఆలోచన. ఇప్పుడే రామనారాయణ గారు చెప్పినట్టు ఇక్కడే సోమశిల ఉంది, కానీ మీ నియోజకవర్గంలో ఉంది, కానీ మీ నియోజకవర్గానికి నీళ్లు రావడం లేదు. ఆ నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇదే కాదు, భవిష్యత్తులో నా ఆలోచన అంతా ఎక్కడికక్కడ ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని. మీరు చూస్తే రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ, ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఎప్పుడూ ఈ జిల్లా గుర్తుపెట్టుకోవాలి. శ్రీశైలం నుంచి నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్లు నేరుగా తమిళనాడుకు తీసుకుపోవాలంటే కాదు, నా రాయలసీమ, నా నెల్లూరుకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే తమిళనాడుకి వెళతాయని ఆ రోజు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ నీళ్లు వస్తున్నాయి కాబట్టి సోమశిల నిండుతా ఉంది. సోమశిలే కాదు, కందలేరు నిర్మాణం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీ జిల్లాలో చాలా కార్యక్రమాలు చేశాం, అందుకే అవన్నీ గుర్తించి మొట్టమొదటిసారిగా 10 సీట్లకు 10 సీట్లు గెలిపించారు. ఇది శుభ పరిణామం. అందుకని జిల్లా అభివృద్ధి చేస్తాం. ఇప్పుడే ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పారు, ఇక్కడ యూనివర్సిటీ ఒక కాలేజీ కావాలని ఈరోజు అడిగారు. తప్పకుండా ఆ కాలేజీని ఆత్మకూరులోనే పెడతాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను ఆలోచించేది అభివృద్ధి సంపద సృష్టిస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదే సమయంలో పేదవాళ్ళు సంపద వస్తే కొంతమందికే పరిమితం అయితే అది అభివృద్ధి కాదు. అభివృద్ధి అందరికీ అందాలి. ఈ ఫలితాలు పేద కుటుంబాలకు కూడా రావాలి. పేదల జీవితాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఎన్నికల ముందు నేను ఒకే మాట చెప్పాను, సంపద సృష్టిస్తాం, అభివృద్ధి చేస్తాం, అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇస్తానని, ఇది నిరంతరం కొనసాగిస్తానని చెప్పాను. అదే సూపర్ 6 కూడా చెప్పాను. ఈరోజు మీరందరూ చూస్తే ఈ దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. నేనే ఆ రోజు 200 రూపాయల పింఛన్ని 2000 చేశాను. మొట్టమొదటిసారిగా పింఛన్ విధానానికి శ్రీకారం చుట్టిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించారు. దాన్ని 70 రూపాయలు చేశాను. 200 నుంచి 2000 చేశాను. 3000 నుంచి 4000 చేశాను. దివ్యాంగులైతే చాలా ఇబ్బంది పడుతున్నారంటే ఒకప్పుడు 5000 చేసి 5000 నుంచి ఒకటేసారి 3000 చేశాను. మళ్ళీ 3000 నుంచి 6000 చేశాను. ఈరోజు రాష్ట్రంలో ఉండే దివ్యాంగుల పైన అత్యంత ప్రేమ చూపించిన పార్టీ తెలుగుదేశం, ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ కష్టాలు నాకు తెలుసు. దేవుడు వాళ్ళని సరిగా చూడలేదు. అట్లని చెప్పి మానవత్వం లేకుండా మనం కూడా ఆదుకోకపోతే
ఎవరు ఆదుకుంటారని చెప్పి అడుగుతున్నా. అందుకే నేను 6,000 రూపాయలు చేశాను. ఇంకో పక్క మీరు చూస్తే కొంతమంది అనారోగ్యం పాలై కిడ్నీ పోయి డయాలిసిస్ చేసుకుంటారు, లేకుంటే లెప్రసీ వచ్చి ఇబ్బందుల్లో ఉంటారు. అలాంటి వాళ్లకు 10,000 రూపాయలు ఇచ్చాను. కొంతమంది బెడ్కే పరిమితం అవుతారు, వాళ్ళ లేపాలంటే ఇంకొక మనిషి కావాలి. అందుకే అలాంటి వారికి 15,000 రూపాయలు చేసి మానవత్వాన్ని చూపించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇలాంటి కార్యక్రమాల కోసం మీరు ఒక్కసారి ఆలోచిస్తే మొదటి తారీఖున నేను తప్పకుండా మీ దగ్గరికి రావాలని పేదల సేవలో కార్యక్రమం పెట్టాను. ఈ పేదల సేవలో కార్యక్రమం 2,718 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాం. ఎక్కడ జరగల. నేను సవాలు విసురుతున్నా, ప్రతిపక్షాలకు అడుగుతున్నా, దేశంలో ఏ రాష్ట్రమైనా సరే దగ్గర 64 లక్షల పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఎక్కడా లేదు. దగ్గర మీరు చూస్తే 33,100 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు ఇది. అయితే అదే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది పేదలపై నుండే ప్రేమ, అభిమానం. పేదరికంలో ఉండే పేదల్ని మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని అడుగుతున్నా. ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా చనిపోతే, భర్త చనిపోతే భార్యకు వితంతు పింఛను కూడా ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఒకటే పెట్టాను, ఒక పేద కుటుంబం, భర్త చనిపోయాడు, భార్య ఉంది, అలాంటి సమయంలో ఆటోమేటిక్గా ఇవ్వాలని భర్త చనిపోయిన రోజు నుంచే పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఎక్కడో ఉంటారు, ఆ నెలలో తీసుకోరు, మీకు పింఛన్ ఇవ్వమంటున్నారు. అందుకే పాత విధానం 3 నెలల వరకు మీరు ఎక్కడున్నా మళ్ళీ వచ్చి మీరు పింఛన్ తీసుకునే విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన దగ్గర ఆ మధ్యకాలంలో కొన్ని పెన్షన్లు ఇవ్వకుండా పోతే 89,778 మంది వితంతువులకు పింఛన్లు ఇవ్వలేదు. అవన్నీ వెరిఫై చేయమన్నా, దరఖాస్తులు పెట్టుకోమన్నా ఈరోజు హామీ ఇస్తున్నా. జూన్ తారీఖున ఈ 89,778 మంది వెరిఫికేషన్ చేసి పింఛన్లు ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జూన్ 1వ తారీఖు ఇస్తాం. ఈరోజు మీరు చూస్తే 2 నెలలకు ఒకసారి పింఛన్లు ఇచ్చే దాంట్లో 1,04,377 మందికి ఇచ్చాం. అదనంగా 85 కోట్లు ఇచ్చాం. ఇంకో పక్క 3 నెలలు తీసుకునే వారికి 9,000 మందికి ఇచ్చాం, 11 కోట్లు ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు ముందుకు పోతున్నాం. ఈ జిల్లాలోనే మీరు ఒక్కసారి చూస్తే 132 కోట్లు నెల్లూరు జిల్లాలో ఇస్తున్నాం. 3,05,810 మందికి ఇస్తున్నాం. ఆత్మకూరు నియోజకవర్గంలో 16 కోట్లు ఇస్తున్నాం. ఆత్మకూరు మండలంలో 1,47,00,000 ఇస్తున్నాం. ప్రతి 2.5 కుటుంబాలకు ఒకరికి పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం ఇది. మీ ఆదాయం ఎంత వస్తుందో ఆ ఆదాయంతో సమానంగా ఒక్కొక్కసారి ఆదాయానికంటే మించి మీకు పింఛన్ల ఆదాయం పెంచిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే తెల్లవారుతో 7 గంటలకు మా అధికార యంత్రాంగం అందరూ మీ దగ్గరికి వస్తున్నారు. నేను ఒకటే అడిగాను మా డిపార్ట్మెంట్ని, అందరూ ఆనందంగా ఉండాలి. మీరిచ్చే పింఛనంతా కూడా ఏదో ఇస్తున్నామని దబాయింపుతోనో లేకుంటే ఓసారి వాళ్ళని చిన్నగా చూసి ఇవ్వడం మంచిది కాదు, గౌరవంగా ఇవ్వాలని చెప్పాను.
అదే మరి నేను కూడా మీ అందరి దగ్గర ఐవీఆర్ఎస్ తెప్పిస్తున్నా. పింఛన్ ఎట్లిచ్చారో తెలుసుకుంటున్నాను. టెక్నాలజీ ద్వారా ఎక్కడిచ్చారో తెప్పించుకుంటున్నాను. అంటే నా ఉద్దేశం ఒకటే, పేదవాణ్ణి గౌరవంగా చూడడం, సభ్యతగా ఉండడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క మీరు చూస్తే పేదల పండుగ మొదటి తారీఖు. ప్రతి ఒక్కరూ పేదల సేవలో ఉండాలి. పింఛన్లు ఇచ్చాం, 200 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ పెడతాం. పేదవాడికి కడుపు నిండా భోజనం పెట్టాలని ఎక్కడన్నా బయట పోతే ఆ సమయంలో హోటల్కి పోవడము లేకుంటే క్యారియర్ తీసుకుపోవడం కాకుండా ప్రభుత్వం వారికి భోజనం పెట్టే విధంగా అన్నా క్యాంటీన్లు పెట్టాం. దీపం నేనే పెట్టాను. వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఈరోజు దీపం 2 పెట్టి సంవత్సరానికి 3 సిలిండర్లు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే ఆడబిడ్డ ఉంది, యానాది కులం, గ్యాస్ వస్తుందా అని అడిగాను. గ్యాస్ కూడా తీసుకోలేకపోతున్నారు. ఇల్లు లేదు, గ్యాస్ కూడా తీసుకోవడం లేదు. అంటే ఓసారి పేదవాడికి ఎన్ని కష్టాలు ఉంటాయంటే ఇచ్చే బెనిఫిట్ కూడా తీసుకోలేని నిస్సహాయత ఉండడం చాలా బాధేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నిన్ననే మత్స్యకారులందరికీ ఒక భరోసా ఇవ్వాలని 20,000 రూపాయలు వేట నిషేధ సమయంలో వారికి భృతి కల్పించాలని 20,000 రూపాయలు ఇచ్చాను. జీవో నెంబర్ 214 రద్దు చేసి మళ్ళీ ఇవన్నీ కూడా సొసైటీస్ అన్ని మత్స్యకారులకు ఇవ్వాలని ముందుకు పోయాం. నాయి బ్రాహ్మణుల కోసం ఇంతవరకు 20,000 ఇస్తే ఇప్పుడు 25,000 రూపాయలు దేవాలయాలు ఇస్తున్నాం. గీత కార్మికులకి ప్రభుత్వంలో ఉండే మద్యం షాపుల్లో 10% వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆదాయాన్ని పెంచుతున్నాం. పురోహితులు కానీ, ఇనాములు మౌజములు కానీ, పాస్టర్స్కి కానీ వాళ్ళకిచ్చే ఆందోళన పెంచాం. చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. పవర్ లూమ్కి 500 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. జీఎస్టీ మాఫీ చేశాం. ఇంకో పక్కన వడ్డెర కులస్తులకి ఎక్కడికక్కడ క్వారీలు వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. ఇవన్నీ కూడా రేపు రాబోయే నెలలో రైతులందరికీ హామీ ఇస్తున్నా. కేంద్రం రైతు అకౌంట్లో డబ్బులు వేస్తారు. అదేవిధంగా సంవత్సరానికి 3 విడతల్లో అన్నదాతకు హామీ ఇచ్చిన ప్రకారంగా సూపర్ 6లో చెప్పిన ప్రకారంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. కేంద్రం 6,000 ఇస్తా ఉంది, మనం 14,000 ఇస్తున్నాం. 3 విడతల్లో 14,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకో పక్క తల్లికి వందనం. ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో ఆ పిల్లలందరికీ 15,000 ఇస్తానని చెప్పాను. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్నాను. రేపు స్కూల్స్ తెరిచే లోపల డిఎస్ఏ పెట్టి టీచర్లందరినీ ఎక్కడికి పంపించే బాధ్యత తీసుకుంటా. అదే సమయంలో మీ పిల్లల్ని బాగా చదివించడానికి 15,000 రూపాయలు మీకు కూడా ఇస్తాను, మీ అకౌంట్లో వేస్తాం. ఇద్దరు ఈ అమ్మాయికి 4 పిల్లలు, వాళ్ళని సరిగా చూసుకుంటే భవిష్యత్తులో 15 × 4 60,000 రూపాయలు ఇస్తాను తప్ప కోత ఉండదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి కారణం కూడా ఒకటి ఉంది. చాలామంది ఈ మధ్యకాలంలో పిల్లల్ని కనడం మానేస్తున్నారు. ఒకప్పుడు నేనే పిల్లల్ని కనద్దు, తగ్గించమని చెప్పా. దానివల్ల ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది. చాలా దేశాలు జనాభా లేని పరిస్థితికి వస్తున్నాయి. మన దేశంలో కూడా ఆ పరిస్థితి వస్తే చాలా ఇబ్బందులు వస్తాయి.
అందుకే ఇప్పుడు నేనే పిలిపిస్తున్నా. ఒకప్పుడు 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు, తీసేశా. ఇప్పుడు చెప్తున్నా, 2 కంటే తక్కువ మంది పిల్లలుంటే భవిష్యత్తులో పోటీ చేయడానికి అర్హత లేకుండా చట్టాన్ని తీసుకొస్తాం. ఎక్కువ మంది పిల్లలుంటే ఆ కుటుంబాలని గౌరవిస్తాం, ఆ పిల్లల్ని చదివిస్తాం, ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఇది సమాజ హితం కోసం. అందుకని ముందు చూపుతో ఈ మాట మాట్లాడుతున్నాను. ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం మనందరి బాధ్యత. చాలా స్పష్టంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇప్పుడు ఇంకోరు ఆలోచించాను. ఇస్తున్నాం, కానీ మీరు మాత్రం కొంతమంది పైకి రాలేకపోతున్నారు. అందుకే ఒక వినూత్నమైన కార్యక్రమం నా ఆలోచనలో వచ్చింది. ఈరోజు ఒకసారి డబ్బులు లేవని అభివృద్ధి ఆపేస్తారు. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆ సమయంలో నేను కూడా ఆలోచించి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ వచ్చింది, ప్రైవేట్లో వచ్చింది. ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు, ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టారు, అప్పులు తెచ్చారు. ఎవరైతే విమానాలు ఎక్కుతారో వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బుల వల్ల సంపద సృష్టించి కొంత ఆదాయం మనకు కూడా వస్తుంది. మనం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. ఒక రోడ్డు ఉంది, ఒక సెల్ ఫోన్ ఉంది, లేకపోతే ఒక పోర్ట్ ఉంది, ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఇవన్నీ కూడా పీపీపీ విధానంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వచ్చాయి. దీనివల్ల మనకు బెనిఫిట్స్ వచ్చాయి. ఈరోజు నేషనల్ హైవే ఉందంటే దర్జాగా మనందరం వెళ్తున్నాం. సైకిల్లో పోతే ట్యాక్స్ లేదు, ట్రాక్టర్లో పోతే ట్యాక్స్ లేదు, ఆటోలో పోతే ట్యాక్స్ లేదు, స్కూటర్లో పోతే ట్యాక్స్ లేదు, కారులో పోతే మాత్రం టోల్ ఫీ పే చేయాలి. తప్పేంటి? వాళ్ళకో లాభం. ఎక్కడ కూడా రిపేర్లు రావు, టైం కలిసి వస్తుంది, పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ ఆదా అవుతుంది. అలాంటప్పుడు అది బెస్ట్ విధానం అయింది. కానీ ఇక్కడ జరిగింది, వాళ్ళు బాగా డబ్బులు వస్తున్నాయి, కానీ పేదవాడు నిరుపేదగా మారిపోతున్నాడు. అందుకే నేను ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను. ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం. ఆ ఆలోచనలో పుట్టింది మార్గదర్శి బంగారు కుటుంబం. బంగారు కుటుంబం అంటే ఏంటి? మీ ఊరిలో పేదవాళ్ళు ఉన్నారు, అందరికంటే నిరుపేదలు ఉన్నారు. వాళ్ళని ఒక 20 మందిని ఎంపిక చేద్దాం. అందుకే కొంతమంది సమాజంలో చాలా వరకు ఉన్నత స్థాయికి వెళ్ళారు. ఒక 10 మందిని వాళ్ళ ముందుకు రమ్మంటున్నాను. ఈ 10 మంది, ఈ 20 మందిని చేయూతనిమ్మంటున్నా, అండగా ఉండమంటున్నా, వాళ్ళని అడాప్ట్ చేసుకోమంటున్నా. ఒకప్పుడు నేను ఒక జన్మభూమి పిలిపించాను. ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ వచ్చారు. హాస్పిటల్ కట్టారు, స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, శ్మశానాలు నిర్మించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో నేను ఇచ్చే పిలుపు, ముందుకు రండి. మీతో పుట్టిన వాళ్ళు ఇంకా ఈ ఊరిలో పేదవాళ్ళుగానే ఉన్నారు. మీకు ఈ గౌరవం వచ్చింది. ఎవరిచ్చారు ఈ గౌరవం? సమాజం ఇచ్చింది. తిరిగి సమాజం పిలుస్తూ ఉంది, ఆ పేదవాళ్ళు పిలుస్తున్నారు. వాళ్ళను బాగు చేసే బాధ్యత మీకు అప్పచెప్తానని చెప్పి పిలిపించాను. దీన్ని మొన్న ఉగాది రోజున లాంచ్ చేశాను. నేను ఈ రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలని బంగారు కుటుంబాలుగా ఎంపిక చేస్తున్నా. ఒక 5 లక్షల మంది, 10 లక్షల మందిని మార్గదర్శకులుగా ఎంపిక చేస్తున్నా. నేను ఇవ్వాల్సిన అన్నీ ఇస్తాను. సూపర్ 6 ఇస్తాను. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తాను. ఏం చేయాలనో అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తాను. అదే సమయంలో ప్రజల్ని ఆస్తిగా చేసుకుని వాళ్లకు చేయూతనిస్తే వండర్స్ చేస్తారు. నాకు అవకాశం వచ్చింది. అంచెలంచెలుగా ఎదిగాను.
ఎన్టీ రామారావు గారు కూడా ఒక పేద కుటుంబంలోనే పుట్టాడు, మధ్యతరగతిలో పుట్టారు. నరేంద్ర మోడీ గారు కూడా ఒక పేద కుటుంబంలో పుట్టారు. అంబేద్కర్ గారు ఒక పేద కుటుంబంలో పుట్టారు. మహాత్మా గాంధీ ఒక పేద కుటుంబంలో పుట్టాడు. పొట్టి శ్రీరాములు ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు. వాళ్ళు చేసిన పనుల వల్ల అసాధారణమైన వ్యక్తులుగా తయారయ్యారు. అదే ఇప్పుడు నేను ఇచ్చే పిలుపు. ఎవరైతే మార్గదర్శులు ఉన్నారో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ డబ్బులు మిమ్మల్ని గొప్పవాళ్ళు చేయవు, కానీ మీ డబ్బుల వల్ల మీ హోదా ఉంది. ఈ సమాజంలో ఒక 15 మందిని మీరు పైకి తీసుకురండి, దానివల్ల మీ గౌరవం పెరుగుతుంది. ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని పిలిపించాను. ఇప్పుడిప్పుడే పికప్ అవుతా ఉంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఒక పని అనుకుంటే నాది ఉడుము పట్టు తప్ప వదిలిపెట్టను మధ్యలో ఏ పనైనా. అదే ఇంత మునుపు నేను చేశాను. ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు అందుకని ఎక్కడికి పోయినా ఒకటే ఆలోచిస్తున్నాను. ఒకసారి చెప్పి వదిలిపెట్టడం కాదు, అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. మా తమ్ముడిని చూస్తున్నా, యానాది కుటుంబం గ్యాస్ కూడా వాడుకోలేదు కానీ సెల్ ఫోన్ మాత్రం వాడుతున్నాడు. అంటే తప్పులేదు. నేనే ఆ రోజు సెల్ ఫోన్లు తీసుకొచ్చాను. సెల్ ఫోన్ ఒక కమ్యూనికేషన్, అది సెల్ ఫోన్ అవసరం ఉంది. ఒకప్పుడు సెల్ ఫోన్ వల్ల తిండి పెడుతుందా అని అడిగారు, కానీ సెల్ ఫోన్ వల్ల తిండి కాదు, కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాలు వస్తున్నాయి. ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది, వర్చువల్ ఆఫీస్ వస్తూ ఉంది, ఎక్కడున్నా పనిచేసే అవకాశాలు వస్తున్నాయంటే అది టెక్నాలజీ వల్ల వస్తున్నాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, 30 లక్షల మందికి ప్రణాళికలు తయారు చేస్తాం. బంగారు కుటుంబాలకు ప్రణాళికలు తయారు చేస్తాం. 5 లక్షల 10 లక్షల కుటుంబాలకు అప్పచెప్తాం, మార్గదర్శకులకు అప్పచెప్తాం. నేను ఒక ప్లాన్ చేసి వాళ్ళ సహకారంతో ఎప్పటికప్పుడు ఈ రెండు సమన్వయం చేస్తాం. టెక్నాలజీ ద్వారా బంగారు కుటుంబాలకు మెసేజ్ పంపిస్తాం, మార్గదర్శకులు కూడా మెసేజ్ పంపిస్తాను. నువ్వేం చేశావు, ఎంతవరకు చేశావు, పలానోళ్ళు బెటర్గా చేస్తే వాళ్ళు బెటర్గా చేస్తున్నారు, మీరు కూడా చేయమని ఆదేశాలు ఇస్తాను. బాగా చేసిన వాళ్ళని ఉగాది రోజున సన్మానం చేస్తాను, గౌరవిస్తాను. సమాజంలో అన్నింటికంటే మించిందే మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి, సంపద ఉండాలి, మీరు చేసే పని ప్రజలు గుర్తించాలి. అదే సమయంలో డబ్బులు ఒకటే కాదు, మానవత ఉండాలి, మనిషి జీవితానికి సార్థకత ఉండాలి. అది సాధించడానికే ఈ కార్యక్రమం తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఇక్కడ డెమాన్స్ట్రేషన్గా ఇప్పుడు ఒక మార్గదర్శి కుటుంబాన్ని, బంగారు కుటుంబాన్ని మాట్లాడిస్తా, ఒక మార్గదర్శిని మాట్లాడిస్తా. ఎట్లా చేస్తారో వాళ్ళిద్దరూ ఒక ఐడియా ఇస్తారు, మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. రేపటి నుంచి అందరినీ కోరుతున్నా, ఇప్పటికే ఆన్లైన్లో ఉన్నాయి, ఆన్లైన్లో ఉండేటి మీరు అడాప్ట్ చేసుకోండి. ఈరోజు 20 లక్షల కుటుంబాలను ఐడెంటిఫై చేసి పెట్టాం. మీరు నేరుగా కావాలంటే అడాప్ట్ చేయండి. ఇందులో 1-2 పేర్లు లేకపోతే ఆ పేర్లు కూడా చెప్పండి, అవి కూడా మేము ఇంక్లూడ్ చేస్తాం, వాళ్ళకు కూడా చేస్తాం. ఇంకొక విషయం కూడా పేద కుటుంబాలకు చెప్తున్నాను, మీరు ముందుకు రండి, నేను చేయూతనిస్తున్నాం. దాన్ని అందిపుచ్చుకొని మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి, మీరు కష్టపడ్డారు, మీ తండ్రి కష్టపడ్డాడు, మీ తాత కష్టపడ్డాడు, వాళ్ళంతా పేదరికంలో పెట్టి పేదరికంలో చనిపోయారు. కానీ మీ పిల్లలు కూడా అదే మాదిరిగా ఉండాలని కోరుకోవద్దండి. మీ జీవితాల్ని, మీ పిల్లల భవిష్యత్తుని మార్చాలనేది నా ఆలోచన అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. నిన్ననే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో క్యాస్ట్ సెన్సస్ కూడా చేస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడు చేయలే. ఫస్ట్ టైం క్యాస్ట్ సెన్సస్, జనాభా సెన్సస్ తీస్తారు. అందులోనే కులాలు కూడా, ఏ కులం అవన్నీ కూడా తీసుకోబోతున్నారు. దానికి పేదరికం కూడా జోడించి ప్రణాళికలు తయారు చేసి అందరం కలిసి పనిచేస్తే
పేదరికం లేని సమాజాన్ని రూపకల్పన చేయగలిగితే అదే బ్రహ్మాండమైన సమాజం.